దేవునికి స్తోత్రం. దయచేసి కొందనాలు కూడి వచ్చిన మీదకి నా వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపై పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత సువర్ణ ధూపార్తి చేత సువర్ణ ధూపార్తిని తీసుకొని సువర్ణ బలిపీఠముపై దానిని నిప్పులతో నింపి భూమిపై పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అంతటా 7 దూతలు ఆ 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు భూమిలో 3వ భాగము కాలిపోయే. అగ్నియు వడగండ్లును అగ్నియు భూమిపై పడగా భూమిలో 3వ భాగము కాలిపోయేను. చెట్లలో 3వ భాగము కాలిపోయేను. పచ్చగడ్డి అంతయు కాలిపోయేను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడును. అందువలన సముద్రములలో 3వ భాగం రక్తమాయను. సముద్రములలో ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. సముద్రం అందువలన నీళ్లు మాచిపత్రి ఆయను. నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున మనుషులు అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రియు 3వ భాగం చంద్ర నక్షత్రములలో చీకటి కమ్మునట్లును చంద్ర నక్షత్రములలో ప్రకాశింపకుండునట్లును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము
కొట్టబడెను. మరియు నేను చూడగా ఒక పక్షిరాజు ఆకాశము మధ్యను ఆకాశ మధ్యను పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.